మరణాత ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల పరిశుద్ధ నామం పేరట మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. బాగున్నారండి? సర్వలోకనాథుడు యేసుక్రీస్తు ప్రభువారు తన పవిత్రమైనటువంటి ప్రభావం చేత భూలోకంలో ఉన్నటువంటి మనందరినీ కలుగు చేసినటువంటి మహానుభావులు, అలాగే రక్షించినటువంటి మహోన్నతుడై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం ద్వారా దేవుని గణపరుచుకున్నట్టు మనకు ఎంతో ఆశీర్వాదము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క రాజ్యము మరి మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రియులారా, వట్టి మాట వట్టి దగును, గట్టి మాట గట్టి దగును. ఇక్కడ మానవులమైన మనం మాట్లాడుచున్నటువంటి మాటలు వట్టి మాటలే, కానీ దేవుని మాట గట్టిది కనుక ఆయన తన వాక్కుతో యావత్తు సృష్టిని కలుగజేసిన వారై ఉన్నారు. కనుక ఆయన వాక్యాన్ని మనం రోజు ధ్యానం చేసుకుంటే మన పనులను సఫలం చేస్తూ తన రాజ్యవారసులుగా మనల్ని బలపరచువారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, పరలోకమందున్నటువంటి దేవుని రాజ్యము భూలోక మందు అనగా మరి సర్వ ప్రపంచమంతటా కూడా ప్రభు యొక్క రాజ్యము విస్తరించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి సెలవిచ్చినటువంటి మాటల్లో, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉన్నానని ప్రభువారు సెలవిచ్చిన వారై ఉన్నారు. ప్రభువు సెలవిచ్చినటువంటి మాటను బట్టి మనము చూసినట్లయితే, దేవుని రాజ్యము వచ్చునుగాక అని మనము దేవుని రాజ్యాన్ని కోరుకునే పిల్లలుగా ఉండాలి. ఎందుకంటే భూలోకంలో ఉన్న మానవులమైన మనం దేవుని ప్రతిరూపాలము, దేవుని పోలుకు చొప్పున చేయబడిన వారము. గనుక మనము దేవుని రాజ్యాన్ని కోరుకునేటటువంటి వారుగా ఉండాలని సర్వోన్నతుడుగు ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుని వ్రేలుతోనే దయ్యమును వెళ్ళగొట్టుచున్నాను కానీ మరొకటి కాదని సెలవిచ్చారు. ప్రియులారా, దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉన్నదని ఆయన సెలవిచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభును మన మధ్యలోనే ఉన్నారు. వాక్యమైనటువంటి ప్రభువారు తన పరిశుద్ధమైనటువంటి ఇచ్చను భూలోకం అంతటా నెరవేర్చవలసిన వారై ఉన్నారు. అందుకు గాను ఆయన పోలికలో ఉన్నటువంటి మానవులు దేవుని స్తుతించిన ఎడల, దేవుని కోరుకున్న ఎడల, వేడుకున్న ఎడల దేవుని రాజ్యం విస్తరిస్తూ దేవుని రాజ్యం ఫలించేటటువంటిదే ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, శక్తితోనే ఈ కార్యములన్నీ జరుగుట కొరకు దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిస్తున్నారు. ఆనాడు బంధింపబడినటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించడానికి సర్వోన్నతుడు ప్రభు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎలా చేయగలిగారు ఆయన? మోషే గారికి ఆయన ఒక మాటే సెలవిచ్చారు. ఆయన ఇచ్చినటువంటి కర్రను అక్కడ ఉపయోగ సాధనముగా వాడమని సెలవిచ్చారు. వెంటనే మరి ఆ సముద్రము చీల్చబడడం, 6 నెలలు ఏర్పడడం, వారు సాగి వెళ్ళడం, వారి ప్రయాణంలో అడ్డులు తొలగిపోయాయి. అలాగే రెండవ రాకడ సమీప దినాల్లో ఉన్నటువంటి మనము కూడా సర్వోన్నతుడు దేవుని వాక్కును మనము ధ్యానం చేసుకోవాల్సిన వారమైనాము, సిద్ధపరచబడవలసిన వారమైనాము. అట్టి సిద్ధబాటు మనము కలిగిన వారమై ప్రభువుని మరణాత అని రమ్మని పిలుస్తూ ఆయన శక్తిని పొందుకుంటూ ఆయన ఆత్మతో నింపబడుతూ ఆయన రాకడకై ఎదురుచూచే వారముగా ఉండాలి. అట్టి ఎదురుచూచేటటువంటి స్థితి పెండ్లి కుమార్తె వరుసలోని ప్రతి ఒక్కరికి ప్రభు ప్రసాదించి వారే ఉన్నారు. అట్టి దీవెన జీవాధిపతి వరుడు వచ్చుచున్న ప్రభు మనకు ప్రసాదించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీవు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే గొప్ప దేవుడు నాయన. ఇదిగో ప్రభు, నీ రాజ్యము శక్తితో నింపబడి ఉందాము. పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు సమస్త కార్యములను నీవు సఫలీకృతం చేస్తున్న భూలోకమందున్న భక్తుల ఎడల చూపుచున్న కృపకై నమస్కారములు. దేవా, నీ వాక్కుతో సమస్తాన్ని చేశావు. సమస్తము నామూలంగానే కలిగింది, నేను లేకుండా ఇది కలుగులేదని సెలవిచ్చిన దేవా,
నీవు కలుగజేసిన సృష్టి అంతను బట్టి స్తోత్రాలు. సృష్టిలో ఉన్న ప్రతి మానవుని బట్టి నీకు వందనాలు ప్రభు. వారి యొక్క ప్రతి విధమైనటువంటి జీవన వైఖరిలోనూ ప్రభు నీ ఆశీర్వాదములు ప్రసాదిస్తూ మేలుతో తృప్తిపరిచి రాకడ సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ నీ చేతికి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.